జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మనం తిప్పని మనిషి. ఈరోజు స్పీకర్ గారు సవాల్ విసిరారు, నర్సీపట్నం రా అని. ఈరోజు చెప్పిన టైంకే 11 గంటలకి ల్యాండ్ అవుతున్నారు. ఎయిర్పోర్టు, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, మరి చిన్న ముసిరివాడ, పెందుర్తి, సరిపిల్లి అప్ టు నర్సీపట్నం వరకు దారి పొడవునా అనేక మంది ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆరోగ్య మంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ అక్కడ ఉంటాం, మాట్లాడతామని చెప్పారు. మరి ఉన్నారా లేరా మాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు మెడికల్ కాలేజీని విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. మరి మెడికల్ కాలేజ్ విజిట్ అయినంటే కురుపాంలో ఎవరైతే బాధితులు ఉన్నారో పిల్లలు మరి చనిపోయారో వాళ్ళని కూడా కేజీలో చికిత్స పొందుతున్న బాలికను విజిట్ చేయడానికి వస్తున్నారు. ఏదైనా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా జనాలందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పర్యటన అంటేనే ఎందుకు కూటమి ప్రభుత్వం అంత కఠినంగా ఆంక్షలు పెడుతూ ఏదో ఒక ప్రత్యేకించి రూల్స్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది? మరి అధికార పార్టీ మంత్రులు ఇటీవల ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారి కోసం ఇంత మరి పోలీస్ బందోబస్తు కానీ, ఇంతమంది కార్యకర్తలు కానీ, మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక అనుభవం గల ఒక ఐడియాలజీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ సింపుల్గా పులివెందుల ఎమ్మెల్యే కామెంట్ చేస్తున్నారు. ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం 26 జిల్లాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు మాకు భరోసా ఇస్తారా, 26 జిల్లాల్లో ఎప్పుడు తిరుగుతారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి.